ఇంతకుముందు ఇతను మిలిటరీ హోటల్లో పనిచేసినట్టున్నాడు. ఆ పక్క ఇంటి ఆంటీ ఇచ్చింది చపాతీ కర్ర. అందరూ చేయిలు శుభ్రంగా కడుక్కున్నారండి. మై కిచెన్ తీసుకున్నాం. అరే కరెక్ట్ 8 o'clock పోయి ఇచ్చిన రపాలు గరం గరం పెట్టేది. సాల్ట్ వేసుకోవాలి. దానిలో సార్ ఇప్పుడే ప్లాన్ చేంజ్. ప్లాన్ బి స్టవ్ మీద కాదు, ఎలక్ట్రిక్. ఇంత కష్టపడుతున్నాడు అంటే ఇతనికి లెగ్ పీస్ కంపల్సరీ రావాల్సిందే. తీస్తున్నా మీ ఆత్రం ఎందుకు. ఇతనికి మాత్రం లెగ్ పీస్ కంపల్సరీ వస్తుందని ఆశిస్తున్నా. చికెన్లో ఉండే లెగ్ పీస్ పైపు ఇంకేడా వచ్చినాము ఇవి పెట్టి పోదామని మాది వచ్చేటప్పుడు ఏమన్నా అయితే అని వీళ్ళ ప్లాన్ ఏమంటే నేను చెప్తా. ఈ స్టవ్ నింపుకోవడానికి పోయినాము, వాడు ఆఫర్ ఇచ్చిండు 8 గంటల లోపల ఎంత వాడుకో, నాదే గ్యాసు 8 తర్వాత మీది నింపిస్తా అన్నాడు. అందుకే వీళ్ళు దీనికి అయిపోబడితే కొంచెం వెలుగుతుందని, ఆత్మ శాంతిస్తుందని వాడి గ్యాస్ ఇది. మేము డబ్బులు పెట్టే గ్యాస్ ఎక్కువ వస్తుందని ఈ కక్కుర్తి మీద ఆలోచిస్తున్నాడు. చూస్తున్నాడు అభిషేక్ శర్మ, చూడడానికి ముచ్చటేస్తుంది. అంటే మీకు నచ్చిన టీంలో ఆడితే చూడడానికి ముచ్చటేస్తుంది. రైట్ నౌ ఇండియా ఆడుతున్నాడు కూడా ఆబ్వియస్లీ భారతదేశంలో ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని అభిషేక్ ఎంతసేపు ఆడినా మంచిదే అని. మా ఫ్రెండ్ రమేష్ చపాతీలు చేస్తున్నాడు. జర గరమైనగా చేయటం. మా అన్నయ్య బర్త్డే బాయ్ చపాతీ చేస్తున్నాడు. ఇది మోర అయ్యా, ఇది గడపడుతున్నాడు. చపాతీ మేకింగ్ వీడియో ఎలా చేయాలో చూడండి గర్ల్స్. మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఇది ఒక యజ్ఞం. ఏంటి చపాతీ నల్లగా అనిపిస్తుంది నాకు. అలా చేతులతో ఒత్తాలి, అలా అలా సర్దాలి. ఎన్నో వీడియోలో యూట్యూబ్ చూసిన చెయ్యి రాది, కళ్ళు రాది, పరోటా అనుకుంటున్నాడు రాది. మొదటి రొట్టె రెడీ. రొట్టె కాదు ఇది, చపాతీ. ఓ సారీ, చపాతీ అంట. మనకు రొట్టెలాగా అనిపించింది. నూనె వద్దురా ఎక్కువ, బీరలు తెలుసు. నూనె వేస్తే నూనె వేయాలి చపాతీలో. పెంచుకొని మూలకు మంట వస్తుంది. ఇంత కాలింది ఆడ ఏం మడ కొడుతుందని పాపం చేస్తావా? వంట ఎక్కువ పెట్టలే.
చపాతీలు కారం పొడి సాడ్రా తింటాను పోయినాడు. మొదటి చపాతి ఒకటి చాలు. అది ఎట్లా అంటుంది కింద అంటుందా అది? నువ్వు చపాతి తీసుకో. వావ్ 6 2 బాలి 6 పడిందని చాలా సంతోషిస్తున్నారు. చపాతీలు జల్దీ వెళ్తాయా నా పింటనా? మంట కూడా ఎక్కువ ఉంది. అది మొబైల్ అది పెట్టి లైట్ వేసి పెట్టు. ఈ కంపెనీ చికెన్ స్పైసీ చికెన్ కర్రీ. ఇద్దరు మొగలు చపాతీ చేస్తే ఎలా ఉంటుందో చూస్తావా? చూడు, చపాతీ రమేష్, చపాతీ అవినాష్, చికెన్ పాండు. అనయ్య బగారా రైస్, చికెన్, లివరా మూలుగా బుక్క పడింది. ఏ లివర్ దొరకలేదు రాదు, నీకే దొరుకుతున్నది. దొరికింది లివర్, జన్మ ధన్యమైంది. చపాతీలు ఏమో ఇక్కడ. చపాతీలేరా ఇదవా? చపాతీ చికెన్. హలో నమస్తే. మా అన్నయ్య బర్త్డే కనిపిస్తున్నాం కదా రాదా నుంచి. మా అన్నయ్య కేకు, పొద్దునుంచి చికెను, చపాతీలు, బిర్యానీ రైస్, బగర్ రైస్ ఎందుకు చేసామనుకున్నారు? సరే సరే అన్నయ్య బర్త్డే అన్నందుకు ఎలా సంతోషపడుతున్నారా? ఫోన్ చేసి ఎందుకు లేపాలి, ఆడికి రమ్మంట కదా అని. ఎప్పుడు చేసేదానికి మేము రమ్మర్పేటకి రమ్మంటాడు అని లేదురా. అన్ని వాడే ఫోన్లు ఆలోచిస్తే ఫోన్లు చెప్పాడు. ఇప్పుడు అంబర్పేట దిగింటాడు, బండి తీసుకొని రమ్మంటాడు, నడుచుకుంటా రావాలా అని అనుకుంటాడు. లేదు దాని నుంచే కోసము హైదరాబాద్ మొత్తం తిరుగుతారా దాని జగన్ కోసం. నడుపు నడుచుకుంటుందాం. ఎట్లా బిర్యానీ అరగాలి. హ్యాపీ బర్త్డే
బర్త్డే టు యూ 9 అయింది 9 పెళ్ళి నా నుంచి హ్యాపీ బర్త్డే టు కొంచెం రేపు లేట్ అవుతుంది ఒక 10-20 మినిట్స్ ఇన్ని గనం అంటే అనుకున్నాను 11-20 లోపల అడుగుతా. అన్నయ్య బర్త్డే చిప్పట్లు చిటికలు చిటికెలు బర్త్డే అబ్బాయి బర్త్డే బర్త్డే లైట్ ఎలా చెప్పండి ఫ్లాష్ మ్యాన్ ఓకేనా లైట్ తీసి ఇట్లా లైట్ లోపంక మెల్ట్ కరగరా చూడండి కేక్ పైన ఏ రమణ రారా తొందరగా ఊపాలి మార్రా రే మార్రా అట్లా ఎందుకు అప్పుడు ఇట్లా తీసి ఇట్లా కుక్కండి మధ్యలో ఒక ఫ్లాష్ మ్యాన్ ముఖంకి లైట్ అయ్యరా ఈ మధ్యలో పెట్టలే ఈ ఫుల్ వీడియో అది అది మెల్ట్ అయి కేక్ మీద పడుతుంది రైట్ పుట్టినరోజు జై జైలు చిట్టి హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య బర్త్డే ఈ రోజుకి మళ్ళా ముందరికి వెళ్ళిపోయాడు కంగ్రాచులేషన్ చెప్పండి మన అన్నయ్య బర్త్డే అయ్యే ఆరిపోయినంత రూపాయలు నువ్వు ఇట్లా అన్నయ్య బర్త్డే ఈరోజు ఆరిపోయేలా లేదు అన్నయ్య బర్త్డే ఈరోజు అయిపోతుందో లేదో ఏ బర్త్డే ఎప్పుడు రారిపోతాయి హ్యాపీ బర్త్డే టు యు వెలిగింది కేకులో ముంచేసేలా ఉన్నాడు ఆర్పేశాడు అక్కడిక్కడ అది ఇది ఎర్రగుండ వరకు ఉంటుంది దాని తర్వాత ఆపి మొత్తం బిస్కెట్ అన్నయ్య ట్రిక్ తెలిసిపోయింది ఈ ముళ్ళులపా ఇది ఎవరిదమ్మా ముళ్ళు కావరా అవి కట్ చేస్తా చెరి కొనుక్కోవాలి చెరి పెడితే నీకు చిన్న చిన్న పీసులు పెడతారా నేను ఆ లబ్బర్ తీసేరే నాకు పెట్టకుండా మీరు డైరెక్ట్ నోట్లోకి ఎట్టుకోగలరు చాక్తో తీసేయనా చాకీ వాళ్ళకు బ్రో ఆ లబ్బర్లు ఉన్నాయా క్యాంటీన్ ఎవరు అది లబ్బరే రానా వాళ్ళ ఫోటో తీసుకున్నట్టు ఏ ఫోన్లో ఫోటో దింపుకోరా బుట్టని అంతే రమేష్ గారు కేక్ పెడుతున్నారు ఓకే డూపు డూపు రైట్ యారప్ప ఫోటో కొట్టాలా నేను ఒక్క నిమిషం రైట్ ఇదంతా డూపు మా అన్నయ్య కేక్ తినడు షుగర్ పెట్టు అవసరం లేదు రా దాని దిగి రాసి పోతాను ఇదంతా డూపు అని సాంగ్ వేస్తాం అరే పక్కన కూర్చుంటే బర్త్డే ఉన్నట్టే రా పండ నీ ఫోన్తో ఫోటో దింపురా నేను వీడియో తీస్తున్నా నాతో ఫోటో మంచిగా ఇదంతా డూపు నోట్లో ఓకే పెదవుకులా అనేరా పెదవులకు అదేమో పంటేస్ట్ అట్లయింది లాగేసినారు నాన్న దింపిన 2-3 కానీ ధనంజయ్ గారు తెల్ల రావాలి మన ఏమంటారా డొనేషన్కి హెల్ప్ చేశాడా ఇది ఉన్నది మన డొనేషన్కి ఎంత చేసిండ్రా హెల్ప్ 50 50 రూపీస్ డొనేషన్ ఏ డాంజర్ ఏంటా ధనంజయ్ గారు ఒక స్టెప్ ఏరా ఇద్దరు ధనంజయ్ గారు ఎడిటింగ్ పెట్టుకుంటా అదే ఉంటుంది కదా ఫ్లాష్ ఏ పాండే గారు డొనేషన్ ఎక్కువ వేసిండ్రు డ్యాన్స్ పెద్దగా లేవు తినక మూతి కాడ పెడతా తినక బెరకే పడుకొని కడుకో మళ్ళా ఇదంతా డూపు నువ్వే తినరా పాడ రైట్ ఇదంతా డూపు కేక్ తినండి బట్ ఏ డ్యాన్స్ చేయరా ఏ పాండే గారు డొనేషన్ ఎంత వేసిండ్రా చెప్పలేనంత డొనేషన్ చేశాడు కాబట్టి వాళ్ళు వెళ్ళుకుంటే వాళ్ళకి ఇద్దాం వీడియో చేయమా ఏ ఫోటో దిగు
నువ్వు ఏం చేయవు నీకు ఫీజు ఎందుకు? నీకు రప్పు. నువ్వు నిన్నే పెడతా. అరే నిన్నే పెడతా సిలబస్ చేసుకున్నావా? దీని కూడా పెడతా కదా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శివగారు నీకు ఫేమస్ కావాలి. హ్యాపీ బర్త్డే నా డొనేషన్ చెప్పరా? దింపురా ఫోటో. వీడియో తీసి బ్రో అది తీసుకోండి. కనిపిస్తున్నావా? ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు సెల్ఫీ. ఆ టైమింగ్ ఏంటి ఇట్లా? అదే స్టార్ట్ ఉంటుంది చూడకుండా. మా పింటన్న బర్త్డే ఉంది ఈరోజు. అందరు విషయం చేయండి, చెప్పండి. నీ దగ్గర లేదా అక్కడ సైడ్? బ్యాగ్ ఎట్లా ఉంది? అన్న ఈరోజు బర్త్డే చేసుకుంటానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇదే కేకు, ఇది లాస్ట్. నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ కేకులు చేసుకో మేము. డాడీ ఏదైనా బైక్ అన్బాక్సింగ్ ఏం చేసుకుంటాం ఏదైనా పెద్దది. అది కూడా శివాది యూట్యూబ్ పెట్టాక కేక్ వస్తామండి అప్పుడు. బటన్ పనిచేది ఇది. బటన్ అసలు కేక్ తినడం స్టార్ట్ చేశారు. చెప్పనా ఆనంది కేక్ అన్నయ్య కేక్ పంచుతున్నాడు, బర్త్డే కేక్ పంచుతున్నాడు. కింద కూడా వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఫ్లాష్ మ్యాన్ ఎవరికి వస్తాడు? ఓ ఫస్ట్ రమేష్ ప్రేమ చూపించాడు, డొనేషన్ 100 రూపీస్ చేశాడు కాబట్టి స్మైల్ ఇస్తున్నాడు. నెక్స్ట్ డొనేషన్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాడు అనుకుంటున్నా కానీ వీడియోగ్రాఫర్కి లాస్ట్కి ఇస్తాం. రమేష్ గారు ఎంత డొనేషన్ చేశారండి? ఓ ఇంత పెద్దదంటే ధనుంజయకి వెళ్తుంటుంది ఇది. ఆన దగ్గర ఉంది వాడు బండి ఇచ్చేసి ఎక్కింది. వాడు పెద్ద పూడి పట్టిండు. నీకేనా? బండి ఇచ్చేసి ఎవరు తీసుకో బ్రో. తినేసా సిగ్గుపడ. హ్యాపీ బర్త్డే చెప్పినవారు హ్యాపీ బర్త్డే చెప్పిన డొనేషన్ మళ్ళా సరే చెప్పు. డొనేషన్ కూడా చెప్తున్నాడు వీడు. శివ యావరేజ్ ఉంది కేక్ అంత లేదు మంచిలేదా? మొన్న ఈ ఏరియా నిలబడితే మస్తు వస్తుంది పండు. ఇగో నమ్మిలి నా చూడేది మనం తక్కువ డొనేషన్ తక్కువ కేక్ అనుకుంటున్నా. ఎంతనా చెప్పనుగా. హిందీ కేక్ లేదానా? హిందీ బొంగు నార్మల్ కేక్ పెట్టిండు వాడు. బర్త్డే బాయ్ అన్నయ్య ఇంత కేక్ కూడా ముట్టలేడు. ఫ్రిడ్జ్ బంద్ చేసినట్టున్నాయి. వీళ్ళిద్దరు కేక్ ఇష్టపై తెచ్చుకున్నాడు కానీ కారణం ఏంటంటే పీసులు రాదు ఇంట్లో. 5 పీసులు ఉన్నాయి. ఎవరు తీసుకో చిన్నగా పెద్ద. ఎటుది నువ్వు? బ్రెడ్ లేదు అసలు. సెల్ఫీ వీడియో పెట్టాను కానీ నాకు ఇక్కడ చేయను. క్లిక్ చేసినావు? ఏం కదా బాగాలేదా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీది ఎల్లో కలర్ ఏంట్రా ఫోటో నా ఏంటిరా? వీడియో పాడు మొన్న పెట్టినాను. వచ్చిందిరా. హ్యాపీ బర్త్డే ఎక్క పెడితే మళ్ళీ నాకు అడుగుతారు. రామా హ్యాపీ బర్త్డే. ఏ తోడ తినాపా. ఈ బ్రో తిని బ్రో ప్రేమకి ఇస్తున్నాడు. నువ్వు తినవా? నీ పది మేము తింటాం. నాకు ఇట్లా కెమెరా చూపెట్టు. వాడు ఏమన్నా అంటే సార్ వాడు ఖాళీగా ప్యాక్ బంద్ చేయాలరా. చాలా బాగుంది. ఇక్కడ చూరా సూపర్. అబ్బాబా కేక్ తిన్నప్పుడు ఎంత ఏ తిను చికెన్ పోతా అనుకుంటా పెడుతు. వీడికి సమర్థం బర్త్డే. నెక్స్ట్ ఇంకో వేడిలో వెళ్తాం. థ్యాంక్ యూ. కోవిడ్లో చికెన్ ఎలా ఉంది? చికెన్ తిన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? సూపర్. ఏ పాండు 5 స్టార్ రేటింగ్.
ఇక్కడ దారా జాముగొండం. ఎలా ఉందిరా ఇట్లా బయటకు చికెన్ చికెన్ తినందుకు ఎలా ఉందిరా అదుర్సా ఇలా ఉంది మండిది పోయింది ఫ్రెండ్స్ కింద మీద ఉప్పు పాండం ఒక్కరికి అవుతుంది టేస్ట్ ఎట్లుంది చెప్పప్ప టేస్ట్ ఎలా ఉందిరా ధనంజయ్ సూపరా వాడు మాట రాకొచ్చి నువ్వు వాడికి కలుపుతున్నావు అప్పుడు ఏం